హలో ఆల్ ట్రేడర్స్. మార్కెట్లో ఆప్షన్ బయ్యర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ లాసెస్లోనే ఉన్నారు. దానికి రీజన్ ఏమి అంటే వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉండదు. సో ఇప్పుడు మనము ఆప్షన్ బయ్యర్స్ కోసం ఒక స్ట్రాటజీని అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని కింగ్ బార్ స్ట్రాటజీ అంటారు. కింగ్ బార్ అనొచ్చు, కింగ్ క్యాండిల్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్ పడింది కదా, దీన్ని కింగ్ బార్ స్ట్రాటజీ అంటాం. ఇలాంటి క్యాండిల్స్ మనకు బిఫోర్గానే మనం ఎంట్రీలో ఉంటాం. అంటే మనము చిన్న చిన్న స్ట్రైక్ ప్రైజెస్, సపోజ్ మనకి ఇక్కడ చూడండి రూపీస్ ఆ రేంజ్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ తీసుకొని మనము 150 రూపీస్ వరకు వెళ్ళింది, అంటే 20x వెళ్ళింది. ఇప్పుడు మనము దాంట్లో సగంలో సగమైనా మనము హోల్డ్ చేయొచ్చు. చూడండి, 7 to 150 రూపీస్ వెళ్ళింది, అంటే 20x అనమాట. మనకి మనము 700 రూపాయలు క్యాపిటల్ పెట్టామనుకోండి, 15,000 రూపాయల వరకు వెళ్ళగలిగిన స్ట్రాటజీ అనమాట ఇది. అంటే ప్రతిసారి 20x వెళ్తుంది అని చెప్పను, 1x నుంచి 10x వరకు ఈజీగా మనం వెళ్తుంది. సో మనం డైలీ ఇలా మంచి ట్రేడ్స్ చేయాలి అనుకుంటే ఒక కింగ్ బార్ స్ట్రాటజీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు 2,000 నుంచి 4,000 వరకు రిస్క్ చేశారనుకోండి, సపోజ్ మీకు డైలీ ప్రాఫిట్ కూడా 2,000 to 4,000 రూపీస్ అనేది వస్తుంది. అంటే మీకు 1x వెళ్ళినా కూడా మీకు 100% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది పర్ డేకి. ఇది ఓన్లీ హీరో జీరో ట్రేడ్స్ మట్టుకే చేస్తాం, ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ ట్రేడ్స్ మట్టుకే చేస్తాం. ఈ కింగ్ బార్ స్ట్రాటజీ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు స్ట్రాటజీ అనేది చెప్పేయడం జరుగుతుంది. మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఆప్షన్ బయ్యర్ ఉంటారు ఈ స్ట్రాటజీతో.